ఫ్రెండ్స్, మీ అందరికీ గుండాల విలేజ్ గురించి తెలిసే ఉంటుంది. గుండాల చాలా ఫేమస్ అంటే చాలా ఫేమస్ ఫ్రెండ్స్. అసలు ఆ గుండాల ఊరిలో దేవుడు ఎలా వెలిశాడు, గుండాల పేరు అని ఎందుకు వచ్చింది, ఆ గుడికి అసలు ఫేమస్ ఏముంది, ఆ గుండాల విలేజ్లో దేవుడి యొక్క గర్భగుడిలో ఏ ఏ దేవుళ్ళు ఉన్నారు అనేది మనం ఈరోజు గుండాల ఊరిలో దేవుడు ఎలా వెలిచాడు అనేది ఈరోజు తెలుసుకుందాము. ఆ ఊరిలో రామలక్ష్మణులు ఉన్నారు కదా, మన యొక్క దేవుళ్ళు. ఆ రాముడు సంచరిస్తూ ఉండగా పట్టపగలు దేవుడు పూజ చేసే సమయం అయినది కాబట్టి దేవుడు పూజ చేసుకోవాలి. దేవుడు పూజ చేసుకోవాలంటే ఆ దేవుడికి ఏదైనా ఒక దేవుడి విగ్రహం కానీ ఏదైనా ఒకటి ఉండాలి. అప్పుడు ఆ దేవుడి అక్కడ ఆ ప్లేస్లో ఏది లేనందున రాముడు స్వయంగా శివపార్వతులని ప్రతిష్ఠించాడు. కానీ పూజ చేయాలంటే పూజకు ముందు స్నానం చేయాలి కాబట్టి నీళ్ళ కోసం తిరగసాగాడు. ఎటు చూసినా కూడా నీళ్లు కనిపించలేదు. ఆ యొక్క రాముడికి నీళ్లు కనిపించపోయేసరికి ఆలోచిస్తూ ఉండగా తన దగ్గర ఉన్న విల్లుతో, మన బాణం ఉంటుంది కదా రాముడి దగ్గర, ఆ బాణంతో భూదేవి లోపలికి విల్లుని పంపించాడు. అలా విల్లుని పంపించగా 5 గుండాలు ఏర్పడ్డాయి. అంటే ఆ ఒక బాణం ఉంటుంది కదా, ఆ బాణం తిరుగుతూ 5 గుండాల దగ్గర ఆగిపోయింది. కానీ 5 ఆ గుండాల అనే విలేజ్లో ప్రస్తుతానికి 2 ఉన్నాయి. మిగతావి ఎక్కడ వెళ్ళాయంటే అవి మూతపడిపోయాయనేసి అక్కడున్న ప్రజలు మరియు పూజారులు అందరూ ఒకటే మాట చెప్పారు. అలా 5 గుండాలు ఎప్పుడైతే ఏర్పడ్డాయో ఆ ఊరికి అప్పటి నుంచి గుండాల అనే పేరు వచ్చింది. కానీ దానికి ముందు అక్కడ ఊరు అనేది లేదు, ఆ ఊరికి వేరే పేరంటూ ఏది కూడా లేదు. మన రాముడు ఎప్పుడైతే ప్రతిష్టాపించాడో అప్పుడు మాత్రమే పూజా కార్యక్రమాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగు. అలా కొద్ది రోజులు గడుస్తూ ఉండగా ఒక ముసలాయన భారతదేశం అంతటా తిరిగి ప్రతి ఒక్క గుడి, ఏ చిన్న గుడి కూడా వదలకుండా దర్శించుకునేటివాడట. ప్రతి ఒక్క గుడి కూడా చూసేవాడట. అలా అతను చూస్తుండగా కాశీకి వెళ్ళాడు. అతని చేతిలో అతను ఒక్కడే వెళ్ళకుండా అతని చేతిలో ఒక కర్ర కూడా 24 గంటలు ఉండేదంట. అతను ప్రతి చోట తిరిగే ప్రదేశాల లాగానే కాశీకి కూడా అదే విధంగా ఆ రోజు వెళ్ళేసి స్నానం చేసుకొని పూజ చేసుకుందామని స్నానానికి వెళ్ళారు. ఆ ముసలాయన స్నానానికి వెళ్ళినప్పుడు ఏమైందంటే, స్నానం అతను బాగానే చేస్తున్నాడు, కానీ కట్టె మాత్రం అతని చేతిలో ఉన్న కర్ర మాత్రం మాయమైపోయింది. ఆ చుట్టుపక్కల ఆ ముసలాయన వెతకసాగాడు. ఎక్కడ చూసినా కూడా తన కట్టె కనిపించలేదు. అలా కనిపించకపోయేసరికి అతను ఆ కర్ర గురించి మర్చిపోయారు. ఆ ముసలాయన కనిపించకపోయేసరికి ఇంకా వదిలేసి వేరే వేరే గుళ్ళకు తిరగసాగాడు. అలా తిరుగుతూ మన వెల్దండ దగ్గర ఉన్న గుండాల అనే విలేజ్కి వచ్చి దర్శనం చేసుకోవడానికి గర్భగుడిలో వెళ్ళారు. గర్భగుడిలో వెళ్ళేసి స్నానం చేసుకొని దేవుడి దర్శనం కోసం వెళ్ళారు. దేవుడి దర్శనం చేసుకుంటున్న సమయంలో గర్భగుడిలో ఆ యొక్క ముసలాయనకు అతని కట్టెస్ లాగే ఉన్న ఒక కట్టెసి కనిపించింది. అప్పుడు అక్కడ ఉన్న లోపల పూజారులు ఉంటారు కదా, ఆ పూజారులను అతను అడగగా, ఈ కట్టె ఏంటి గర్భగుడిలో పెట్టారు, ఎందుకు పెట్టారు అనేసి అడగగా అక్కడ ఉన్న పూజారి సమాధానం ఇలా బదులిచ్చారు: నేను రోజులాగే స్నానం చేస్తుండగా ఒక కట్టె దొరికింది, ఆ కట్టెని తీసుకుని నేను గర్భగుడిలో పెట్టాను, అలా సమాధానం చెప్పేశారు. అప్పుడు ఆ ముసలాయన చెప్పిన సమాధానం, ఆ కర్రను ఇలా తీసుకొని రండి, దానిలో ఏముందో నేను చూపిస్తాను అనేసి అన్నారు. తీసుకెళ్ళి ఆ పూజారి అతనికి ఇవ్వగా అతనికి ఉన్న కట్టెకు ఒక క్యాప్ అనేది పెట్టి ఉన్నాడంట. ఆ క్యాప్ ఓపెన్ చేసి ఆ పూజారికి చూపించాడు. అందులో మొత్తం వజ్రాలు మరియు నాణ్యాలు కనిపించాయి. అలా కనిపించేసరికి పూజారి ఒక్కసారిగా షాక్ అయ్యారు. అప్పుడు ముసలాయన చెప్పిన సమాధానం, ఈ కర్ర నాదే, ఇది నేను కాశీకి వెళ్ళినప్పుడు మాయమైన కర్రె ఇక్కడికి ఎలా వచ్చిందని నేను ఆశ్చర్యపోయాను అనేసి ముసలతను సమాధానం అతనికి ఇచ్చాడు. అప్పుడు ఆ ముసలతను తన జాలిగుండతో ఏం చేశారో తెలుసా, దీంట్లో ఉన్న వజ్రాలు నాణ్యాలతో ఇక్కడ ఒక గుడి కట్టించండి అనేసి ఆ పూజారికే ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరే అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్, ఆ కాశీలో ఉన్న నీళ్ళకి ఇక్కడ ఉండే నీళ్ళకి కనెక్షన్ ఏంటిది అనేది. అందుకే ఇక్కడ ఉన్న గుండాల అనే విలేజ్లో ఉన్న
శివపార్వతులది చాలా అంటే చాలా ఫేమస్ ఫ్రెండ్స్. ఈ యొక్క గుడిలో ఐదు వేరు లింగాలు, శివపార్వతులు, నవగ్రహాలు, వీరబ్రహ్మేంద్ర స్వామి, హనుమాన్ గుడి ఇవన్నీ గుడి లోపల ఉన్నాయి. గుడి బయట మాత్రం ఒక నాగదేవత పుట్టమరి ఉన్నది. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఈ యొక్క ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ గుడి లొకేషన్ కావాలంటే మీకు హైదరాబాద్ నుంచి 90 కిలోమీటర్లు మన శ్రీశైలం హైవేలో ఉంటుంది. వెల్దండ విలేజ్లో దిగేసి, వెల్దండ మండలం వస్తుంది. వెల్దండ నుంచి దిగేసి అక్కడ నుంచి మనం ఆటోకు వెళ్ళిపోవచ్చు. 4 కిలోమీటర్లు ఉంటుంది. ఒకవేళ అలా కాదు కల్వకుర్తి నుంచి వచ్చాము అంటే కల్వకుర్తి నుంచి మీకు 10 కిలోమీటర్లు వస్తుంది. అలా వచ్చినా కూడా సరే వెల్దండ మీకు తగులుతుంది. వెల్దండలో దిగేసి ఈ గుడికి వెళ్ళాల్సి వస్తుంది. ఈ గుడిలో స్నానం చేస్తే కాశీలో చేసినట్టే. మీ యొక్క పాపాలు ఏవైతే ఉంటాయో మొత్తం కడిగేస్తారు. ఆ గుడి పేరు అంబా రామలింగేశ్వర స్వామి ఆలయం, గుండాల విలేజ్, వెల్దండ మండలం.